సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తున్నారా మీకా? అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ చరణములే నమ్మిన దాన నీదాన దయాతిని గాన చిలుకగరాది నీ జాలివాన మాత మంగళ దేవివే జయమివే జగదీశ్వరి. అమ్మవారి పాటలతో మన ముందుకు రాబోయే జంట యాగిని అండ్ వాగిని. ఏ పాట పాడాలనుకున్నారు మీరిద్దరు కలిసి? మన రేడియో యాగప్రియ చెప్పబోతుంది. సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ జరిగించి. మార్కులు ఎందుకు ఇవ్వట్లేదు అని అయ్యో అనిపిస్తుంది. లేకపోతే 100 నీకు 100 నీకు. నగకన్యగా తాను జనిగించిన జగదంబైనది హైమవతి. అష్టవర్ష భవద్ గౌరీ అంటారు. అంటే 8 ఏళ్ళు ఉన్న పిల్లలను గౌరీ అని పిలుస్తారు. మీరు 8 ఏళ్ళు దాటాయి కాబట్టి మిమ్మల్ని గౌరీకి అక్కలుగా పిలవచ్చు. శ్రీ గౌరీ శ్రీ గౌరీ ఎంత మంచి పాట పాడారో, ఎంత మంచిగా పాడారో. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. విచిత్రం ఏమిటంటే మీరు పాడిన పాటలో కూడా పల్లవి చరణాల్లో 10 సార్లు అమ్మ అమ్మ అన్నారు. చూసుకోండి, లెక్క పెట్టుకోండి. జననీ శివకామిని గిరినందిని శివరంజని భవభంజని జననీ శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. అబ్బాయిలు అద్భుతంగా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఏడిపించిన సంగతి ఏంటి బాబు ఋషులు? ఏంటో మ్యామ్, నాకు కూడా తెలియదు. నా అంతరాత్మ చెప్పింది. నా అంతరాత్మ చెప్పింది. ఇప్పుడు ఇంత అల్లరి చేస్తున్నాడు, వీడిని ఆపవా నువ్వు? ఆపడానికి ప్రయత్నించినా సరే వాడు ఆగడు. వాడొక బ్రేక్ లేని లారీ అంటావా? అంతే. అంతేనా? అంతే. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. బాగా పాడారు ఇద్దరు. ఈ కొండ పైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. పూనకం తెప్పించేలా పాడారు. భక్తుల నెరిగి కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం